ఇండియన్ రైల్వే లాంచ్ చేసినటువంటి ఆల్ ఇన్ వన్ యాప్ సూపర్ యాప్ అదే రైల్ వన్ యాప్. ఈ యొక్క రైల్ వన్ యాప్ ద్వారా రిజర్వేషన్ అనేది మనం ఎలా చేసుకోవాలి అంటే ట్రైన్ టికెట్స్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అంటే హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ టైం రైల్ వన్ యాప్ యూజ్ చేస్తున్నట్లయితే ఈ యొక్క రైల్ వన్ యాప్ మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ యొక్క రైల్ వన్ యాప్ గురించి మన బ్లాగ్ వెబ్సైట్లో కూడా పోస్ట్ చేశాను. మన బ్లాగ్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే గూగుల్లో rvprasadtech.com అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినా కూడా టాప్లో వస్తుంది. మన బ్లాగ్ వెబ్సైట్ కూడా మీరు విజిట్ చేయండి. అందులో కూడా ఈ యొక్క రైల్ వన్ యాప్ గురించి కంప్లీట్ ఆర్టికల్స్ అనేది నేను పోస్ట్ చేశాను. ఇప్పుడు ఈ యొక్క రైల్ వన్ యాప్ ద్వారా మనం టికెట్లు బుక్ చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ యొక్క రైల్ వన్ యాప్కు ఏదైతే మీరు 6 డిజిట్ ఎంపిని క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ యొక్క 6 డిజిట్ ఎంపిన్ అనేది ఇక్కడ ఇచ్చి ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ చేద్దాం. ఇలా ఎంపిన్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క యాప్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఈ యొక్క యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క రైల్ వన్ యాప్లో మనకు రిజర్వేషన్ ప్రాసెస్ ఇక్కడ నుంచే చేయొచ్చు. అన్రిజర్వ్ టికెట్స్ అంటే జనరల్ టికెట్స్ కూడా ఇక్కడ నుంచే మనం బుక్ చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ టికెట్స్ కూడా ఇక్కడ నుంచే మనము బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం రిజర్వేషన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సింపుల్గా రిజర్వ్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫ్రమ్ టు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జర్నీ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ స్టేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను కాచిగూడ, ఇక్కడ కాచిగూడ అయితే రావడం జరిగింది. సింపుల్గా దాని మీద ట్యాప్ చేసినట్లయితే కాచిగూడ స్టేషన్ అనేది వచ్చేసింది అనమాట. తర్వాత 2లో మనము ఒక స్టేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా స్టేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిపార్చర్ డేట్ ఇక్కడ క్యాలెండర్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత జనవరి, ఫిబ్రవరి వరకు మనం టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అంటే 2 months వరకు మనం టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను డిసెంబర్లో జర్నీ చేయాలనుకుంటున్నా కాబట్టి డిసెంబర్లో నేను ఒక డేట్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇలా డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత కోటాలో జనరల్ అని చెప్పేసి మనకు బై డిఫాల్ట్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్కి టికెట్లు బుక్ చేయాలనుకుంటే సీనియర్ సిటిజన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. పర్సనల్ విత్ డిజబిలిటీ, డ్యూటీ పాస్, తత్కాల్, ప్రీమియం తత్కాల్, జనరల్ కోటాలోనే నేను టికెట్స్ అనేది బుక్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఇలా జనరల్ మీదనే మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అదర్ ఆప్షన్లో ప్లీజ్ సెలెక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏమైనా కన్సెషన్ ఉంటే ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కన్సెషన్ లేకుంటే కన్నా డైరెక్ట్గా సర్చ్ మీద క్లిక్ చేయాలన్నమాట. సర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ రూట్లో ఎన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయో అన్ని ట్రైన్ లిస్ట్ అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒక ట్రైన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ సి అవైలబిలిటీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్లీపర్లో వచ్చేసి మనకు 296 సీట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. 3AC లో 128 సీట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇలా మీరు అవైలబిలిటీ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్లీపర్లో టికెట్ బుక్ చేయాలనుకుంటున్నా కాబట్టి స్లీపర్ మీద క్లిక్ చేస్తున్నా. స్లీపర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ న్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క యాడ్ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ప్యాసింజర్ డీటెయిల్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేమ్ ఇస్తున్నా. ఇలా నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏజ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఏజ్ ఇస్తున్నా. ఇక్కడ మనం ఏజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బెర్త్ ప్రిఫరెన్స్లో మీకు ఏ బెర్త్ కావాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సింపుల్గా దీని మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు లోవర్ బెర్త్ కావాలా, మిడిల్ కావాలా, అప్పర్ కావాలా, సైడ్ లోవర్ కావాలా, సైడ్ అప్పర్, నో ప్రిఫరెన్స్, మీ ఇష్టం అనమాట. ఇప్పుడు నాకు అప్పర్ బెర్త్ కావాలనుకుంటున్నా కాబట్టి అప్పర్ మీద సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ ప్యాసింజర్ మీద క్లిక్ చేయాలి. యాడ్ ప్యాసింజర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఈ యొక్క నేమ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇంకా ఒకరికంటే ఎక్కువగిన ప్యాసింజర్స్ జర్నీ చేస్తుంటే యాడ్ న్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇంకా మీరు ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడిషనల్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీంట్లో కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడ్ దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు ఎప్పుడైనా కూడా లాస్ట్ ఫైనల్ చార్ట్లో ఏసీలో గిన సీట్స్ అవైలబుల్ ఉన్నట్లయితే మీకు అప్గ్రేడ్ అవ్వచ్చు అనమాట. అంటే అది 100% గ్యారంటీ ఏం కాదు, అప్గ్రేడ్ అవ్వచ్చు. అందుకోసం చెప్పేసి మనం చాయిస్గా ఇక్కడ మనం ఈ యొక్క కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడ్ అని చెప్పేసి దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బుక్ ఓన్లీ ఇఫ్ కన్ఫర్మ్ బెర్త్ ఆర్ అలోకేటెడ్ ప్రిఫరెన్స్ కోచ్ నెంబర్. ఒకవేళ మీకు పర్టికులర్గా పలానా కోచ్లోనే మీకు సీట్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీరు కోచ్ నెంబర్ కూడా ఇవ్వచ్చు అనమాట. తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి.
ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరు తీసుకుంటేనే బెటర్ అనమాట. ఎందుకంటే పెద్దగా అమౌంట్ అనేది కట్ అవ్వదు, మీకు ₹1 బిలోనే కట్ అవుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా ట్రావెల్ ఇన్సూరెన్స్ మీద మీరు టిక్ మార్క్ పెట్టేసి సింపుల్గా రివ్యూ జర్నీ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏదైతే డేటా ఫిల్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్, తర్వాత ఇక్కడ వచ్చేసి స్టేషన్ ఫ్రమ్ టు డేట్ అన్ని కంప్లీట్గా రావడం జరుగుతుంది. ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్యాప్చా అనేది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను క్యాప్చా ఇస్తున్నా. ఇలా క్యాప్చా యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసిన తర్వాత బుక్ నౌ మీద క్లిక్ చేయాలి. బుక్ నౌ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు, అదర్ పేమెంట్ మెథడ్ ద్వారా కూడా మనం పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేసి పే యూజింగ్ యూపీఐ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఏదో ఒక యూపీఐ యాప్ ద్వారా మనము అమౌంట్ అనేది పే చేయొచ్చు అనమాట. ఇక నేను యూపీఐ ఐడి ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నా కాబట్టి సింపుల్గా యూపీఐ ఐడి మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను యూపీఐ ఐడి అనేది ఇస్తున్నా. ఇలా మనం యూపీఐ ఐడి ఇచ్చి సింపుల్గా పే మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు డౌట్ ఉండొచ్చు, ఆల్రెడీ మా దగ్గర ఫోన్పే ఉంది కదా, ఇందులో నేను ఫోన్పే ద్వారా కూడా చేయొచ్చు అనుకున్నప్పుడు పైన మనకు కనిపిస్తున్నాయి చూడండి, భీమ్, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, వీటిల్లో ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా పేమెంట్ అనేది చేయొచ్చు. కానీ నేను ఈ మొబైల్ ద్వారా పేమెంట్ చేయదలుచుకోలేదు, నా దగ్గర వేరే మొబైల్ ఉంది, ఈ మొబైల్ ద్వారా నేను పేమెంట్ చేయాలనుకుంటున్నా కాబట్టి నేను యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేసిన అనమాట. యూపీఐ ఐడి ఎంటర్ చేస్తే మనకు ఈ మొబైల్లోకి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. దీని ద్వారా నేను పేమెంట్ చేస్తున్నాను. అందుకోసం చెప్పేసి నేను యూపీఐ ఐడి యూజ్ చేస్తున్నా. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక్కడ సింపుల్గా పే మీద క్లిక్ చేస్తున్నా. పే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఓపెన్ ది యూపీఐ యాప్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ నాకు నోటిఫికేషన్ వచ్చింది అనమాట. ఇక్కడ నేను సింపుల్గా దీని మీద క్లిక్ చేసి దీని ద్వారా పేమెంట్ అనేది చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా చేసేసాను. ఇక్కడ చూసినట్లయితే పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా మనకు ఎంటర్ టైం టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి కన్ఫర్మ్ టికెట్ మనకు రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క టికెట్ను మీరు కావాలనుకుంటే సింపుల్గా పీడిఎఫ్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా షేర్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఇంట్లో వారికి ఎవరికైనా టికెట్స్ బుక్ చేస్తున్నట్లయితే ఇక్కడ నుంచి మనము మెయిల్ ద్వారా అయినా పంపించచ్చు, వాట్సాప్ ద్వారా అయినా ఈ యొక్క టికెట్ అనేది మనం పంపించవచ్చు అనమాట. పీడిఎఫ్లో వచ్చేస్తుంది. సింపుల్గా ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకొని మనం టికెట్ అనేది పంపించవచ్చు. లేదంటే ఇక్కడ పీడిఎఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క పీడిఎఫ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా ఈ యొక్క టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి టికెట్ అనేది ప్రివ్యూ రావడం జరిగింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద ఒక్కసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి టికెట్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది అనమాట. అలాగే ఇప్పుడైతే టికెట్ అనేది బుక్ చేసాం కదా, బుక్ చేసినటువంటి టికెట్స్ మీరు ఎప్పుడైనా చూసుకోవాలనుకుంటే ఇక్కడ మై బుకింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఏమేమి టికెట్స్ బుక్ చేసాము అనేది ఇక్కడ కంప్లీట్ గా డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం లాస్ట్ టికెట్ ఇక్కడ చూడండి, ఈ యొక్క టికెట్ అనేది మనం ఇప్పుడు బుక్ చేసాం అనమాట. వ్యూ డీటెయిల్స్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క టికెట్ ప్రివ్యూ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇలాగా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం సింపుల్ గా రైల్వన్ యాప్ ద్వారా టికెట్స్ అనేది ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.